124 కోట్ల దుర్వినియోగం ఉంటుంది. ఆబ్కారీ శాఖలో రిజ్వీ మంటలు. నా ఆదేశాలను ముఖ్య కార్యదర్శి రిజ్వీ కమిషనర్ హరికిరణ్ పెడచెవిన పెట్టారు. విధిలో నిర్లక్ష్యం వ్యవహరించారు. అనవసరంగా సీఎంఓకు ఫైలు పంపారు. నివేదికల పేరిట తీవ్ర జాప్యం చేశారు. రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారు. సిఎస్కు మంత్రి జూపల్లి ఫిర్యాదు. స్వచ్ఛంద పదవి విరామణకు రిజ్వీ దరఖాస్తు ఆమోదించవద్దని సిఎస్కు మంత్రి మరోలేక. మంత్రిగా తన విధులు నిర్వహించకుండా రిజ్వీ ఆటంకం కలిగించారని ఆరోపణ. ఆయనపై ఐఏఎస్ సర్వీస్ రూల్స్ బిఎన్ఎస్ ప్రకారం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి. వార్తలకు వెళ్దాం. రాష్ట్ర ఆబ్కారీ శాఖలో అనుచిత ప్రవర్తన అంశం మంటలు రేపుతుంది. కీలకమైన ఎక్సైజ్ శాఖలో మంత్రి ఉన్నతాధికారుల మధ్య కొన్ని నెలలుగా నిపురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. తాను ఇచ్చిన ఆదేశాలను ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీ కమిషనర్ హరికిరణ్ పెడచెవిన పెట్టారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేయడం. దీనితో రిజ్వీ స్వచ్ఛంద పదవి విరమణ కోసం దరఖాస్తు చేసుకోవడం, ఆ విఆర్ఎస్ ను ఆమోదించవద్దంటే సిఎస్ కు మంత్రి మరో లేఖ రాయడం, పైగా అనుచిత ప్రవర్తన క్రమశిక్షణ ఉల్లంఘన పాల్పడ్డ రిజ్వీపై కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయడం వంటి వరుస పరిణామాలు అనేది 12వ పేజీలో ఉంది. ఒకసారి 12వ పేజీలో ఏముందో చూద్దాము. 12వ పేజీలో ఏముందో చూద్దాం. మిగతాది ఆబ్కారీ శాఖలో రిజ్వీ మంటలు. సో ఇక్కడ పరిణామాలు అనే అంశం ఉంది కదా, అక్కడ చూసిన చర్చనీయాంశంగా మారాయి. రిజ్వీపై చర్యలు తీసుకోవాల్సిందే మంత్రి. రిజ్వీ విఆర్ఎస్ కు దరఖాస్తు. ఆయనపై సిఎస్ కు మంత్రి చేసిన ఫిర్యాదు బయటకు వచ్చిన అనంతరం సిఎస్ కు మంత్రి జూపల్లి మరో లేఖ రాశారు. రిజ్వీ ఉద్దేశపూర్వకంగా విధులను ఉల్లంఘించారని, రాజ్యాంగబద్ధమైన విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మంత్రిగా ఉన్న విధుల నిర్వహణకు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. అనుచిత ప్రవర్తన క్రమశిక్షణ ఉల్లంఘన నేపథ్యంలో రిజ్వీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సిఎస్ కు పంపిన నోట్లోని వివరాలు ఇవి. మద్యం బాటిళ్లపై వేసే హోలోగ్రామ్ లేబుల్స్ కు సంబంధించి 11 ఏళ్లుగా ఒకే కంపెనీకి సరఫరా కాంట్రాక్ట్ ఇస్తున్నారు. కొత్త సాంకేతికలతో మరింత భద్రమైన లేబుల్స్ ఇచ్చేలా కొత్తగా టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశించిన ముఖ్య కార్యదర్శి రిజ్వీ పాత వారికి అవకాశం కల్పించారు. చిట్టి సృజన్ కేసులో బకాయిలు కంపౌండింగ్ ఫీజును పునఃపరిశీలించాలని మంత్రి 3 పర్యాలు ఆదేశించిన ముఖ్య కార్యదర్శి పట్టించుకోలేదు. క్యాప్రిక్ కార్ను బ్లెండర్స్ నుంచి చట్టవిరుద్ధంగా 6.15 కోట్ల డిమరేజ్ ఛార్జీలను వసూలు చేశారని ఆరోపణల నేపథ్యంలో సంబంధిత రికార్డులు అందజేయాలని మంత్రి కోరినా నివేదికల పేరుతో ముఖ్య కార్యదర్శి జాప్యం చేశారు. టీజీబీసీఎల్ ఎండీకి అవసరమైన వివరాలు ఇవ్వలేదు. ఏబీడీ లిమిటెడ్ కంపెనీ మద్యం ఉత్పత్తి గరిష్ట అమ్మకం ధర విషయంలో అసాధారణ జాప్యం రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం కలిగిందనే ఫిర్యాదులపై ఎక్సైజ్ కమిషనర్ను మంత్రి వివరణ కోరినా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇక అవసరం లేని ఫైళ్లను కూడా సీఎంఓ కార్యాలయానికి పంపడం, మంత్రి తీసుకున్న నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం కావాలంటూ కోరడం వంటి చర్యలతో తీవ్ర జాప్యం చేస్తూ వచ్చారు. ఎంపీ డిస్టిలరీ విషయంలో ఎల్ఓఐ అంటే లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ జారీ చేయాలని మంత్రి ఆదేశించిన ముఖ్య కార్యదర్శి పట్టించుకోలేదు. బ్లూ సీల్ వైనరీ విషయంలో మేనేజ్మెంట్ మార్పు ప్రక్రియ ఎన్నికల కోడ్ కారణంగా 5 నెలలు 21 రోజులు జాప్యం జరిగింది. లైసెన్స్ పొందడంలో మేనేజ్మెంట్ తప్పు లేదని, అనుమతులు ఇవ్వాలని మంత్రి ఆదేశించగా మంత్రికి నిబంధనలు సడలించే అధికారం లేదని, ముఖ్యమంత్రికి మాత్రమే ఉందంటూ రిజ్వీ ఆ ఫైళ్లను సీఎంఓకు పంపారు. ఏ నిబంధన కింద సీఎంకు ఈ ఫైలు పంపారో తెలపాలని ముఖ్య కార్యదర్శికి మంత్రి అడగాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇలా సంబంధం లేని ఫైలు పంపడం ద్వారా సీఎంఓపై అనవసరపు భారం మోపారు. డిస్టిలరీలకు సంబంధించి ఎల్ఓఐలను ఆమోదించే అధికారం మంత్రికే ఉన్న మంత్రి మండలి ఆమోదం కావాలంటూ పెండింగ్లో పెట్టారు. ఇక బార్ అసోసియేషన్ ఫిర్యాదులు A4 దుకాణాల సంఘం నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి వీలుగా ఆయా అంశాల వివరాలతో నివేదిక ఇవ్వాలని ఈ ఏడాది ఆగస్టు 30న కమిషనర్ను మంత్రి కోరినా ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. కొన్ని లిక్కర్ సంస్థలకు సకాలంలో అనుమతులు ఇవ్వకపోవడంతో ఉత్పత్తి తగ్గిపోయి రాష్ట్ర ఖజానాకు 223 కోట్ల నష్టం వాటిల్లేలా కమిషనర్ వ్యవహరించారని నోట్లో పేర్కొన్నారు. ఇది సో ఈ వార్త ఈ విధంగా ఉంటే ఇంకా ఈ అవకాశం కూడా మరి ముందు ఇంకో పత్రిక కూడా ఏ విధంగా రాసిందో కూడా అది కూడా చదువుదాం. సో ఇది మొత్తం ఎక్సైజ్ శాఖలో జరిగినది, ఆంధ్రజ్యోతిలో ఉండే వార్త.
సుంకాలు 16% లోపే. అమెరికాతో వాణిజ్య ఒప్పందం తుది దశలో చర్చలు. జన్యు మార్పిడి చేయని మొక్కజొన్న, సోయా మిల్